సార్ వారెన్ బఫెట్‌ని అందరూ మెచ్చుకుంటారు. తన మొత్తం మేనేజింగ్ తన పోర్ట్‌ఫోలియోని చూసి. సో, ఈ ఇయర్ గనక మనం చూసుకున్నట్లయితే 2025 గనక మనం చూసుకున్నట్లయితే ఆయన ఎలాంటి చేంజెస్ చేశారో సో, దాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఏంటంటే అందరూ కూడా అడ్మైర్ చేసే ఒక పెద్ద ఇన్వెస్టర్ వారెన్ బఫెట్. ఆయన కంపెనీ ఏదైతే ఉందో బర్క్షైర్ హాత్వే అంటాము. సో, వాళ్ళు ఏంటంటే ఒక హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ. వాళ్ళు బిజినెస్ రన్ చేయడం కన్నా కూడా బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేసి పేరు తెచ్చుకున్న కంపెనీ. అండ్ వీళ్ళు ఏం చేస్తున్నారనేది ఒక చాలామంది ఫాలో అవుతా ఉంటారు. దేర్ స్ట్రాటజీ ఏంటి? వాళ్ళు ఎటువంటి వైపు వెళ్తున్నారు? వాళ్ళు క్యాష్ మీద కూర్చుంటున్నారా? హ్మ్. ఎటువంటి ఇండస్ట్రీలో పెడుతున్నారు? ఎటువంటి స్టాక్‌లో కొత్తగా పెడుతున్నారు? ఏది అమ్మేస్తున్నారు? అన్నీ కూడా వెరీ మైన్యూట్ డీటెయిల్స్‌తో ఇన్వెస్టర్స్ ఫాలో అవుతూ ఉంటారు. అది అమెరికన్ మార్కెట్‌లో జరిగినా కానీ ఇండియన్ ఇన్వెస్టర్స్ కూడా నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో, ఫస్ట్ థింగ్ ఏం చేంజెస్ చేశారో కొన్ని తెలుసుకుందాం ఈ ఇయర్. ఫస్ట్ థింగ్ ఏం చేశారు వాళ్ళు, యాపిల్ వాళ్ళ మేజర్ పోర్ట్‌ఫోలియో ఉండింది. దాన్ని ట్రిమ్ చేశారు. తక్కువ చేశారు. నియర్లీ 15% ఆఫ్ వాళ్ళ యాపిల్ యొక్క పోర్ట్‌ఫోలియోని తగ్గించారు. అక్రాస్ మల్టిపుల్ క్వార్టర్స్ మెల్లిమెల్లిగా అమ్ముతూ వస్తా ఉన్నారు. సో, ఒకప్పుడు ఆపిల్ ఎంత బాగా పెర్ఫార్మ్ చేసినప్పుడు ఏంటంటే వీళ్ళ పోర్ట్‌ఫోలియో 50% కూడా వెళ్ళిపోయింది. అక్కడి నుంచి తక్కువ చేస్తూ వచ్చేసారు. ఆల్సో బ్యాంక్ ఆఫ్ అమెరికాను కూడా కట్ చేసుకుంటూ వచ్చారు పోర్ట్‌ఫోలియో ఈ సంవత్సరం. ఎందుకన్నారంటే ఇది ఆల్రెడీ ఎలివేటెడ్ ప్రైస్‌లో ఉంది. ఫ్యూచర్‌లో ఉండకపోవచ్చు. అందుకే ఉన్నప్పుడే మేము బుక్ చేస్తాం ప్రాఫిట్ అని మొహమాటం లేకుండా మంచి టాప్‌లో ఉన్నప్పుడే అమ్మేశారు. దట్ ఓకే. ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లెసన్. సెకండ్ కొన్ని కొన్ని కంపెనీస్ హాటన్ అని, డీఆర్ హాటన్ అని మళ్ళీ వేరిసైన్‌లో గానియండి, ఇవన్నీ కూడా బయటికొచ్చేశారు. ఎందుకంటే బాగాలేదు. ఇది సైక్లికల్ స్టాక్స్ నాకు చనిపోయింది. మాకు గావాల్సిన రిటర్న్స్ వచ్చాయని మొహమాటం లేకుండా బయటికొచ్చేశారు. బయటికొచ్చినాయి. కొన్నవేంటి? ఓకే. సో, ఫస్ట్ ఇవి డిస్కస్ చేశాక ఇవి ఇండియన్ ఇన్వెస్టర్స్‌కి ఎలా యూజ్ అవుతుందో నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ చూసుకుంటే కొత్తగా యాడ్ చేసుకుంది ఏంటంటే గూగుల్ ఆల్ఫాబెట్‌ని. ఒక ఓకే. $4 బిలియన్ కొత్తగా యాడ్ చేశారు. అగైన్ బిలీవ్ దట్ ఏంటంటే ఆ మార్కెట్ స్టెబిలైజ్ అయింది. యాడ్స్ సెర్చ్ ఆప్టిమైజేషన్ ద్వారా వాటి ద్వారా సెర్చ్ ద్వారా వచ్చే బిజినెస్ అనేది సస్టైనబుల్ అవుతుంది అని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. అందుకే కొత్తగా ఆల్ఫాబెట్‌లో ఎంటర్ అయ్యారు. యాపిల్‌ని పక్కన పెట్టి ఇప్పుడు కొంచెం కొత్తగా ఇది కూడా యాడ్ అయింది. అలాగే ఇన్స్యూరెన్స్ కంపెనీ వాళ్ళ ఫేవరెట్ ఎప్పుడు కూడా హ్మ్. ఏది బర్క్షైర్ హాత్వేకి. ఇప్పుడు కొత్తగా చబ్ ఇన్స్యూరెన్స్ అనేది ఇంకో కంపెనీ ఉంది. దానిలో కూడా యాడ్ చేశారు. అట్లాగే బోరింగ్ బిజినెస్ అయిన డొమినోస్ పిజ్జాస్ దాన్ని యాడ్ చేసుకున్నారు. సో, కొన్ని బ్రాండ్స్ కన్స్టలేషన్ బ్రాండ్స్ అని ఒక ఫ్రాంచైజీ బిజినెస్ దాన్ని యాడ్ చేశారు. సో, ఏంటంటే వీళ్ళేంటంటే జనరల్‌గా అందరూ బోర్ రెగ్యులర్ బిజినెస్ అనుకునే వాటిని ఎక్కడైతే క్యాష్ ఎక్కువుందో, కాంపిటీషన్ తక్కువుందో అట్లాంటి వాటిని అక్యుములేట్ చేయడం అనేది ఈయన యొక్క స్పెషాలిటీ. హ్మ్. సో, దట్స్ వాట్ హి ఈస్ బీయింగ్ డూయింగ్ నౌ.